తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లాలో విద్యార్థుల అపార్ నెంబర్ నమోదు ప్రక్రియలో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థి వివరాలు, జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, అపార్ నెంబర్ అంశాలలో ఒకేలా ఉండాలని, బర్త్ సర్టిఫికేట్ లేని వారికి వారం రోజుల్లో సర్టిఫికేట్లు జారీ చేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇటీవల అపార్ నెంబర్ నమోదు ప్రక్రియపై మార్గదర్శకాలను స్వయంగా ప్రకటించింది. విద్యాపరంగా ప్రభుత్వం అమలుపరిచే కార్యక్రమాల ప్రయోజనం కోసం 12వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి అపార్ నెంబర్ తప్పనిసరిగా పొందాల్సి ఉందని ఆయన వివరించారు. గురించి సో దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ అపార్ అనే ఇష్యూ మ్యాండేటరీ. ఓకే, ఇది ఆప్షనల్ కాదు. నేను అందరికీ పేరెంట్స్ కి చెప్పదలుచుకుంది ఈ మీటింగ్ దృష్టి అంటే, అపార్ అనేది ఇస్ అ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్. ప్రైవేట్ స్కూల్ అయినా, గవర్నమెంట్ స్కూల్ అయినా, కాలేజెస్ అయినా సరే, +1 +2 కాలేజెస్ అయినా, ప్రతి స్టూడెంట్ కి 12th క్లాస్ లోపల ఉన్న ప్రతి స్టూడెంట్ కి అతనికి కావాల్సిన ప్రతి సర్టిఫికెట్, ప్రతి స్కీమ్ లో ఏదైనా స్కాలర్షిప్ వస్తుంటే స్కాలర్షిప్లు, ఎలాగైతే ఈ రోజు మనకు ఆధార్ ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది ప్రతి దాకా. అంతేనా, ఆధార్ మనం ఇంతగా వాడతామని ఎప్పుడో అనుకున్నామా? అనుకోలేదు కదా. ఈ రోజు ఆధార్ లేని వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు. చాలా మంది యాక్చువల్లీ వేల మందిలో ఇప్పుడు పడట్లేదు అని చెప్పి అప్లై తీసుకుంటే అయిపోయింది అనుకోని చాలా మంది వస్తుంటారు మన గ్రీవెన్స్. నానా కష్టాలు పడి తీస్తాం వాళ్ళకి. సో అదే ఇంటెన్సిటీతో చిన్నపిల్లలకి, అంటే వాళ్ళ కంప్లీట్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి ఒక్కటి మానిటర్ చేయడం కోసం ఈ అపార్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఇది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ ఇది. సో ఈ అపార్ దాంట్లో 2-3 ఇష్యూస్ నడుస్తున్నాయి. ఒకటి ఏంటంటే, ఇఫ్ యూ అండర్స్టాండ్, ఇప్పుడు నేనే ఉన్నాను, బర్త్ సర్టిఫికేట్ లేకుండా ఆధార్ తీసుకోవచ్చు. ఎందుకు? నాకు ఏదైనా టీసీ ఉన్నా, టీసీ పెట్టినా ఆధార్ ఇస్తున్నారు. ఆధార్ లో ఒక పేరు ఉంటుంది, నా బర్త్ సర్టిఫికేట్ లో ఒక పేరు ఉంటుంది. ఒక బర్త్ సర్టిఫికేట్ ఉన్నా కూడా టీసీలో ఒక పేరు ఉంటుంది, ఈ రోజు నా స్కూల్ రికార్డ్స్ ఇంకొక పేరు ఉంటుంది. ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. ఇప్పుడు షణ్మోహన్ సైగిలి అంటే నేను సైగిలి షణ్మోహన్ అని ఒక చోట రాసుంటాను, మోహన్ షాన్ సైగిలి అని ఒక చోట రాసుంటాను. ఇలా రకరకాలుగా ఉంటాయి. సో ఆధార్ లో ఎలాగైతే ఒక వ్యక్తి పేరు ఫిక్స్ చేసి, ఆ వ్యక్తికి డేట్ ఆఫ్ బర్త్ ఫిక్స్ చేసి, ఆ వ్యక్తికి అంటూ ఒక ఐడి ఎలా ఇచ్చారో, అలాగే ఒక పిల్లవాడికి, బాబు నువ్వు ఇప్పటివరకు ఏం చేసావో పక్కన పెట్టేసి, ఇక నుంచి నీ పేరు ఇది, ఈ పేరు ఇలానే వాడతాం ఎడ్యుకేషన్ లో, దీనికి ఐడి, అపార్ ఐడి ఇలానే ఇస్తాము, దీనికి సంబంధించి ప్రాతిపదిక బర్త్ సర్టిఫికేట్ అని మనకు ఒక గైడ్ లైన్ ఇచ్చి దాన్ని మనం చేయించుకోవడం జరుగుతుంది. ఈ రోజు నాటికి 70% చేయగలిగాము మన డిస్ట్రిక్ట్. 70% ఎందుకు చేయగలిగాము? ఎవరికైతే బర్త్ సర్టిఫికేట్ రెడీగా ఉన్నాయో, ఎవరికైతే ఆధార్ నెంబర్ రెడీగా ఉన్నాయో, ఆధార్ లో పేర్లు అన్ని మ్యాచ్ అయినాయి, అది క్విక్ గా చేయగలిగాము. ఇంకా చేసే 30% ముఖ్యం. టీటీడీ ఈవో జె శ్యామలరావు తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఎక్స్ అఫీషియల్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వీరి చెంత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈవో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం అడిషనల్ ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందించారు. ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన పవిత్రమైన అవకాశం, అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 5 నెలలుగా టీటీడీ తరపు నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా సామాన్య భక్తులకు సంబంధించి వారికి కల్పించాల్సిన సౌకర్యాలు కానీ, అలాగే స్వామివారికి సమర్పించే అన్నప్రసాదాలు కానీ, లేకపోతే లడ్డూ ప్రసాదం కానీ, అలాగే ఐటీ వ్యవస్థల ద్వారా మనకి భక్తులకి దర్శనాలు కానీ, సేవలు కానీ బుకింగ్ చేసుకుంటూ ఉంటారు. అకామిడేషన్ అది కూడా బుకింగ్ చేసుకుంటూ ఉంటారు. టీటీడీలో ఉన్న ఏ సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ఐటీ వ్యవస్థతో అనుసంధానం అయి ఉన్నాయి. వీటిల్లో కూడా బ్రోకర్ల ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉండేది. అది కూడా తగ్గించడానికి కూడా ఎన్నో చర్యలు తీసుకున్నాము. అలాగే బ్రహ్మోత్సవాలు కూడా ఎంతో బాగా చేశాము. స్వామివారి ఆశీస్సులతో చాలా బాగా చేశాము. సో అలాగే భవిష్యత్తులో కూడా
బోర్డు ద్వారా యాజ్ అ మెంబర్ ఆఫ్ ది బోర్డు భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాను. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లి బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో నిర్వహించిన జోనల్ 2 స్పోర్ట్స్ మీట్స్ ఆదివారంతో ముగిసింది. 4 రోజులు పొలసానిపల్లి గురుకులం ఆవరణలో స్కూల్ కళాశాల లెవెల్లో ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలకు చెందిన 29 కళాశాలలకు చెందిన 1050 మంది బాలికలు వివిధ క్రీడా పోటీల్లో తమ సత్తా చాటారు. ఈ మేరకు పోటీల్లోని విజేతలకు ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్ కుమార్ బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో పొలసానిపల్లి గోపాలపురం కళాశాల స్థాయిలో, జంగారెడ్డిగూడెం ద్వారకా తిరుమల పాఠశాల స్థాయిలో ఓవరాల్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీఓ ఎన్ భారతి, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ అధికారులు, పొలసానిపల్లి కళాశాల ప్రిన్సిపల్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కటి వాతావరణంలో మీ అందరూ కూడా ఈ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో కొంతమంది విజేతలుగా నిలుస్తారు, కొంతమంది ఓడిపోతారు. విజేతలందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఓడిపోయిన వారు కూడా స్పోర్ట్స్ స్పిరిట్తో తీసుకోండి, నిరాశపడద్దు. మళ్ళీ మనం ట్రై చేస్తే విల్ స్టాండ్ ఇన్ ద ఫస్ట్ ర్యాంక్. సో మీ అందరికీ కూడా అభినందనలు. నిరుద్యోగులు తమ కళలను సాకారం చేసుకునేందుకు పోటీ పరీక్షల కోసం కలలు కంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో నోటిఫికేషన్ విడుదల చేయడంతో అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమయ్యారు. కొంతమంది ఇబ్బందులు పడడంతో పోలీసులే దగ్గరుండి వారిని పరీక్షా కేంద్రాలకు తరలించారు. జీడిమెట్లలోని గౌతమి కాలేజీకి చెందిన విద్యార్థిని తను వెళ్లాల్సిన పరీక్షా కేంద్రానికి జీడిమెట్ల ట్రాఫిక్ సీఏ శ్రీనివాస్ తమ వాహనంలో విద్యార్థిని తీసుకెళ్లి సమయానికి పరీక్షా కేంద్రానికి చేర్చారు. పుట్టుకతో 2 చేతులు కోల్పోయిన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం చారిగాం గ్రామానికి చెందిన జాకీర్ బాషా జవహర్ నవోదయ విద్యాలయంలో గ్రూప్ 3 పరీక్షకు హాజరయ్యాడు. తాను ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి ప్రతిభను నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. చదువుకు అంగవైకల్యం అడ్డు కాదని తోటి వారికి స్ఫూర్తిగా నిలిచాడు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గొన్నం చంద్రమౌళి జన్మదిన వేడుకలు కాకినాడలో ఘనంగా జరిగాయి. పలువురు అభిమానులు, టీడీపీ నాయకుల మధ్య ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. కాకినాడ సిద్ధార్థ నగర్లోని ఆయన నివాసానికి అభిమానులు, నాయకులు, ప్రజలు వచ్చి చంద్రమౌళితో కేక్ కట్ చేయించారు. అనంతరం చంద్రమౌళికి పుష్పగుచ్చాలిచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ వెళ్లే రహదారిపైన మంగళగిరి వద్ద జనసేన పార్టీ కార్యాలయం సమీపంలో నాగసాధు అఘోరి హల్చల్ చేసింది. తాను పవన్ కళ్యాణ్ను కలవాలంటూ హడావిడి చేసింది. హైవేపై బైఠాయించి గలాటా సృష్టించింది. పోలీసులు మాత్రం ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు. దుస్తులు వేసుకోవాలని, అలా రోడ్ల వెంట తిరగకూడదని హితవు పలికినా పట్టించుకోలేదు. అయినా తాను పవన్ కళ్యాణ్ను కలిసిన తర్వాతే వెళ్తానంటూ హైవేపై బైఠాయించడంతో బలవంతంగా ఆమెను తరలించాల్సి వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కాకినాడ భోగి గణపతి పీఠం వద్ద కార్తీక పూజలు, లక్ష ఒత్తుల దీపారాధనతో మంగళ వాయిద్యాల నడుమ ఆకట్టుకున్న నగర సంకీర్తన.
పాలకొల్లు క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజలు, పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్న భక్తులు. భీమడోలు మండలం పొలసానిపల్లిలో ముగిసిన ఆటల పోటీలు, విజేతలకు బహుమతులు అందజేసిన ప్రముఖులు. ఆపార్ నంబర్ నమోదు ప్రక్రియలో విద్యార్థులకు ఇబ్బందులు, బర్త్ సర్టిఫికెట్ విషయంలో తలెత్తుతున్న సమస్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.